హాయ్ అండి, నా పేరు షరీఫ్. ఓకే, మ్యాటర్కి వచ్చేస్తే GoPro 13 అన్బాక్సింగ్. అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి, అలాగే ఇన్స్టాగ్రామ్ చేసే వాళ్ళకి ఇది ఎలా యూజ్ అవుతుంది, దీని క్వాలిటీ బాగుందా లేదా, అసలు ఇది వర్తా కాదా అనేది, దీని రేట్, ఇదంతా కూడా మనం తెలుసుకున్నాం. అంటే నేను ఇది ఎందుకు కొన్నానంటే, యూట్యూబ్లోని ఇన్స్టాలోని వీడియోస్ చేద్దామని నేను కూడా మీలా డిసైడ్ అయ్యాను. అండ్ ఇది ఎంతవరకు ఇది మనకి హెల్ప్ చేయగలుగుతుంది, ఇది పర్ఫెక్టా కాదా అనేది నేను మీకు చెప్తాను. అంటే ఎవరైతే ఫ్యూచర్లో దీన్ని తీసుకుందాం, మనకి యూట్యూబ్కి ఇన్స్టాకి యూజ్ అవుతుంది అని ఆలోచిస్తారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. సో దేర్ వి గో, మనం GoPro 13 Black ఓపెన్ చేద్దాం. ఓకే, బాక్స్ అయితే చాలా బాగుంది. ఇది యువర్ కెమెరా మస్ట్ బి అప్డేటెడ్ బిఫోర్ యూ కెన్ యూజ్ ఇట్. ఇది ఆల్రెడీ అప్డేటెడ్ అంటండి. అంటే ఇంతకు ముందు GoProలో ఉన్న ఫీచర్స్ కన్నా ఇప్పుడు కొంచెం అప్డేట్ అయిందని చెప్తున్నాడు. అండ్ దీని బ్యాటరీ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, మెమరీ కార్డ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఛార్జర్ కనెక్టర్, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లారిటీగా ఇచ్చాడండి ఇందులో. ఇన్స్టాల్ ద GoPro క్విక్ యాప్ ఆన్ యువర్ ఫోన్. మనం GoPro క్విక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటండి. అంటే ఇందులో వీడియోస్ తీసుకున్నవన్నీ కూడా బ్లూటూత్తోనే వైఫై కనెక్ట్ చేసుకొని మన ఫోన్లోకి అయితే మనం డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతాయని చూపిస్తున్నాడు. చూద్దాం. అండ్ GoPro స్టిక్కర్స్ అండి, ఇది మన ఇష్టం, యూస్ చేస్తే చేయొచ్చు. ఇది మనకి 2 years వారంటీ ఇచ్చాడండి. నేనైతే లోకల్లో తీసుకున్నాను, నేనైతే ఆన్లైన్లో అయితే తీసుకోలేదు. ఇది 2 years వారంటీ ఇచ్చాడు. ఇప్పుడు మనం కెమెరాని తీద్దాం. సో ఇదండి కెమెరా, GoPro కెమెరా. అండ్ ముందున స్క్రీన్, ఫ్రంట్ స్క్రీన్, ఇది బ్యాక్ స్క్రీన్ పెద్దగా ఉంది చూడండి. అండ్ దీని ఆన్ బటన్ ఇక్కడే ఇచ్చాడు. ఆన్ చేద్దాం. ఓకే, ఆన్ అయింది. అండ్ పైన ఒక బటన్ ఇచ్చాడండి, వీడియో ఆన్ బటన్, ఆఫ్ బటన్ అనుకుంటా ఇది. ఎస్, ఇది వీడియో రికార్డ్ అవుతుంది, ఆన్ బటన్ ఇది. అండ్ ఆఫ్. ఇంకా మనకి ఇందులో చాలా ఫీచర్స్ ఇచ్చాడండి, చూద్దాం. వీడియో ఆప్షన్, ఫ్రేమ్స్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ఫొటోస్ ఆప్షన్స్ కూడా అన్నీ ఉన్నాయండి ఇందులో. ఓకే, మనం వీడియో తీసింది కూడా మనం పైకి స్వైప్ చేస్తే వీడియోస్ వస్తున్నాయండి. అండ్ మనకి GoProలో యాప్, క్విక్ యాప్ ఆల్రెడీ నేను ఎక్కించుకున్నానండి. యాప్ చూపిస్తాను మీకు. ఇదిగోండి క్విక్ యాప్ అంటే ఇది మనం బ్లూటూత్ డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. ఇది పేర్ చేసుకోవాలి. అండ్ మనకి ఇందులో GoPro క్విక్ యాప్లోని వచ్చేసి ఆప్షన్స్, ఆల్బమ్స్, మీడియా, స్టూడియో, GoPro అని ఉంటుంది. GoProలోకి వెళ్తాం, బ్లూటూత్, వైఫై ఆన్ చేసుకుంటాం. ఇది డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుందండి. వ్యూ మీడియాలో మనకి ఇందులో తీసిన వీడియోస్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇది ఎక్కువ ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే, యూట్యూబ్ బిగినర్స్ ఉంటారు కదండి, అలాగో పెద్ద యూట్యూబర్స్ ఇంకా మంచి పెద్ద కెమెరాస్ వాడతారు. చూడండి, కెమెరాస్, ఈ వ్లాగ్స్ చేసుకోవడానికి ఇవన్నీ వీడియోస్ అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. నేను ఇవి తీసుకున్నప్పుడు చెక్ చేసిన వీడియోస్ అండి ఇవి. నేను కనెక్ట్ చేసుకుంటే ఇందులోకి డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతాయి, మన ఫోన్లోకి క్విక్ యాప్ ద్వారా వచ్చేస్తాయి. అండ్ ఇందులోనే మనం ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఎడిటింగ్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
మనం ఇందులో వీడియోస్ని లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత షేర్ బటన్ నొక్కితే సేవ్ టు ఫోన్ అని వస్తుందండి. మనం ఫోన్లోకి సేవ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇదైతే కొంచెం మనకి ఈజీగా ఉందండి, బాగుంది. అండ్ ఇంకా ఈ కెమెరాలో ఉండే ఆప్షన్స్ ఏంటంటే క్వాలిటీ 4K ఇచ్చిందండి. 4K some lens and slow motion combinations may use lower resolution. 4K is ideal for compatibility with phones that struggle to play back higher resolution. అండ్ ఇంకో ఆప్షన్ కూడా ఉందండి, దీనికి 5.3K for highest quality. Some lens forming and slow motion combinations may use lower resolution. ఇది 4K కంటే ఎక్కువ రెజల్యూషన్ కూడా మనం చేసుకోవచ్చు, దీనికి ఆ ఆప్షన్ కూడా ఇచ్చాడు. అండ్ 4Kలో కూడా మనం పెట్టుకోవచ్చు. లేదు ఇంకా 4K కన్నా తక్కువ కావాలన్నా 1080 కూడా మనం పెట్టుకోవచ్చు. దీనిలో అన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ స్లో మోషన్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. స్లో మోషన్ ఇందులోనే డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. అది కూడా 5.3K 30fps రెజల్యూషన్లో పెట్టుకోవచ్చు. నేనైతే ప్రెసెంట్ 1xలో పెట్టుకున్నా. అండ్ 2xలో పెట్టేసరికి అదే ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది చేంజ్ అవుతుందండి 4Kలోకి 60fpsలోకి. ఇది మనం డైరెక్ట్గా ఇందులో అయినా మనం ఫిక్స్ చేసుకోవచ్చు, లేదా మన మొబైల్లో కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయండి. క్విక్ యాప్లో మీరు మొబైల్లో ఆపరేట్ చేస్తే డైరెక్ట్గా ఇందులో ఆపరేట్ అయిపోద్ది. చూడండి, మీకు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి స్టాండర్డ్ వీడియో దగ్గర. డాట్స్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి. మనకి షార్ట్ లెన్స్ కావాలంటే, అంటే షార్ట్స్ కానీ రీల్స్ కానీ అయితే వెర్టికల్ ఫ్రేమ్ వచ్చేస్తుంది డైరెక్ట్. ఇవ్వండి, వెర్టికల్ ఫ్రేమ్ వచ్చేస్తుంది. అలాగే కెమెరా ఫుల్గా అంటే ఫోన్కి ఫిట్ అవ్వాలి, కెమెరా ఫిట్ అయ్యే ఫ్రేమ్ కూడా ఉంది దీనికి. అలాగే ల్యాండ్ స్కేల్ కూడా ఉంది. యూట్యూబ్ చేసే వాళ్ళకి అయితే ల్యాండ్ స్కేల్, షార్ట్స్ రీల్స్ చేసే వాళ్ళకి అయితే వెర్టికల్, ఫుల్ ఫ్రేమ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ వైడ్ యాంగిల్లో అయితే మనకి ఇవ్వండి స్లో మోషన్స్ చూడండి. 1x లో లైట్ 1xలో పెట్టుకోవచ్చు, 2xలో పెట్టుకోవచ్చు, 4x 8x కూడా ఇచ్చాడండి. అంటే బాగా స్లో మోషన్ వీడియోస్ మనం ఈ ఫోన్ల ద్వారా కూడా మనం సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ఇది ఒకటి ఆప్షన్ మాత్రం దీనికి. ఇంకా దీనికి మనం చూడాలంటే ఇది బ్యాటరీ ఆఫ్ చేద్దామండి. ఇది మనకి బ్యాటరీ ఆప్షన్ వచ్చి ఇది ఆఫ్ చేయండి. ఇది బ్యాటరీది ఇక్కడే ఇచ్చాడండి సైడ్న. మనం గట్టిగా లాంగ్ ప్రెస్ చేస్తే అది వస్తుంది. ఇదిగోండి, మనకి ఇక్కడ ఒక థ్రెడ్ అయితే ఇచ్చాడు. ఆ థ్రెడ్ని పట్టుకొని మనం దీన్ని బయటికి లాగాలి స్మూత్గా. ఓకే, ఇదండి దీని బ్యాటరీ. ఇది మనకి ఓన్లీ దీంతో ఒక బ్యాటరీ మాత్రమే ఇస్తాడు. మనకి ఇంకా ఏమైనా కావాలంటే ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇది బ్యాటరీ వచ్చేసి ఒక 1 అవర్ వరకు మనకి వస్తుంది, 1 అవర్ 20 మినిట్స్ అలాగా. ఇంకా తక్కువ లో రెజల్యూషన్లో పెడితే 1.5 అవర్ రావచ్చు. దీనికి ఇంకా ఆప్షన్స్ ఇచ్చాడండి. GPS ఇచ్చాడు, GPS ట్రాక్ ఇచ్చాడు. అండ్ ఇంకా వాటర్ ప్రూఫ్ అండి. ఇది 10 మీటర్స్ డెప్త్ వరకు కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. అంతకన్నా లోపలికి వెళ్తే చెప్పలేము, ఇందులో అయితే అలాగే ఉంది. అండ్ ఇంకా దీనికి ఇచ్చిన ఫీచర్స్ ఏంటంటే చూపిస్తాను. మెమరీ కార్డు కూడా దీని పక్కనే మనం ఫిట్ చేసుకోవచ్చు. 64 GB తీసుకున్నానండి నేనైతే, నాకు అది సరిపోద్దని. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ పెద్దదే తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇది మనం దీంతో ఇవ్వడండి. ఇది మనం వేరేగా పర్చేస్ చేసుకోవాలి. 2500 పడుతుంది, 2500 ఇది స్టాండ్ డిస్క్. మీ అందరికీ తెలిసిందే ఇది. ఇది కూడా మనం ఇందులో ఫిక్స్ చేసుకున్నాము. అండ్ మనకు ఛార్జింగ్ కనెక్టర్ కూడా దీని పక్కన ఇచ్చాడండి, చూడొచ్చు. ఇదిగోండి, ఛార్జింగ్ కనెక్టర్ కూడా వాడే ఇచ్చాడు. వైర్ అడాప్టర్ అయితే ఇవ్వలేదు వాడు. మనం దేనిదైనా వాడుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ మనం లాంగ్ ప్రెస్ చేసి టైట్గా అక్కడ ఫిక్స్ చేసేయచ్చు.
మీకు ఒకసారి ఇందులో ఉన్న ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం పైనుంచి స్వైప్ చేస్తే మనకు పైన సెట్టింగ్స్ వస్తున్నాయండి. సో ఇవి సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి సెటప్, క్లౌడ్ అప్లోడ్స్, వైర్లెస్ కనెక్షన్స్, జనరల్, జీపీఎస్ ట్రాకర్. ఒకవేళ మనం ఛార్జింగ్ సేవ్ చేసుకోవాలన్నా జీపీఎస్ ట్రాక్ ఆఫ్ చేసేస్తే ఛార్జింగ్ సేవ్ అవుతుందండి. అలాగే ఆడియో, డిస్ప్లే, చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చాడండి ఇందులో. సో బ్యాక్కి వెళ్ళిపోదాం. అలాగే బ్రైట్నెస్, వాల్యూమ్, ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి. SD కార్డు, మేనేజ్. ఇందులో అయితే మనకేం స్టోరేజ్ అయితే ఇవ్వడండి, మనం తీసుకోవాలి. నేను 64 GB తీసుకున్నా. వేరే ఉన్నాయండి కెమెరాస్, దాంతోనైతే మనకు స్టోరేజ్ ఎంతో కొంత వస్తుంది. నేనైతే ఇదే చూస్ చేసుకున్నా. మనం కింద నుంచి పైకి స్వైప్ చేస్తే వీడియోస్ అనేవి వస్తాయి. మనం టెస్ట్ చేసినప్పుడు తీసుకున్న వీడియోస్. నాదైతే మటన్ షాప్ అండి. నేను మటన్ బ్లాగ్స్ ఎక్కువ చేసుకోవడం వల్ల నాకు యూజ్ అవుతుంది అని నేను తీసుకున్నాను. అండ్ దీంతో మనకి ఇంకా ఏమి ఇచ్చాడు అంటే కనెక్టర్ ఇచ్చాడండి. అండ్ ఇది వచ్చేసి బైక్కి కానీ హెల్మెట్కి కానీ స్టిక్కర్ మనం వన్ టైం యూజ్ అండి, ఇంకొకసారి అంటిస్తే మళ్ళీ వేరే దానికి యూజ్ అవ్వదు. సో ఈ క్లిప్ ఇచ్చాడు. ఈ క్లిప్ దీనికి కనెక్టర్ అండి, అంటే మన బైక్ కానీ దేనికైనా అంటించుకున్నా సరే క్లిప్ దీనికి పెట్టుకొని మనకి కెమెరాకే ఇక్కడ ఇచ్చాడండి ఆప్షన్. అంటే ఎక్కువ వ్లాగ్స్ ఇవి చేసిన వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇది ఇలా ఫిక్స్ చేసుకొని దీనికి మనకి స్క్రూ కూడా ఇచ్చాడు వాడే, దీంతోనే ఇచ్చాడండి. సో ఇలా మనం దీన్ని టైట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. కావాలంటే అడ్జస్ట్ చేసుకొని ఇంకా టైట్ లూజ్ చేసుకొని అన్ని ఆప్షన్స్ కూడా దీనికి బాగున్నాయండి. ఇది వ్లాగ్స్ చేసేవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో అదండి, ఆడైతే 36,000కి ఓన్లీ ఈ కెమెరా ఇవి మాత్రమే ఇచ్చాడు. కానీ కొన్ని వ్లాగ్స్ చేసేవాళ్ళకి ఇవి సరిపోవు. సో నేనైతే ఇది హెడ్ మౌంట్ కూడా తీసుకున్నానండి. ఈ హెడ్ మౌంట్ కూడా సేమ్ దీనికి ఇలాగే ఫిక్స్ చేసుకోవాలి. హెడ్కి మనం దీని ఆప్షన్ బాగా బాగుంటుందండి. ఇది ఎలక్ట్రిక్ వస్తుంది, హెడ్కి బాగా టైట్గా ఫిట్ అవుతుంది. వ్లాగ్స్ చేసేవాళ్ళకి కానీ, లేదా డ్రైవింగ్ వ్లాగ్స్ చేసేవాళ్ళకి కానీ, లేదా ట్రావెలింగ్ వాళ్ళకి కానీ హెడ్కి ఫిక్స్ చేసుకొని సేమ్ ఇది కూడా మీకు ఇందాక చూపించినటువంటిదే. ఇక్కడ డైరెక్ట్గా హెడ్ మౌంట్కే ఇచ్చాడండి. మనం దీన్ని కూడా ఇలా ఫిక్స్ చేసుకొని స్క్రూ పెట్టుకొని మనం ఫిక్స్ చేసుకోవాలండి. ఏ యాంగిల్లో కలితే ఆ యాంగిల్లో. టైట్ లూజ్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇది కూడా మనకు బాగా యూజ్ అవుతుంది వ్లాగ్స్ చేసే వాళ్ళకి. సేమ్ అలానే కొంతమందికి హెడ్కి యూజ్ చేస్తారు, ఇంకొంతమంది చెస్ట్కి యూజ్ చేస్తారు. ఇది చెస్ట్ మౌంట్ అండి, దీని ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా ఇచ్చాడు. సో మనకి దీనికి కూడా సేమ్ అలాగే క్లిప్ ఇచ్చాడండి. ఓకే, సేమ్ ఇది కూడా అంతేనండి. దీనికి ఆప్షన్ క్లిప్ ఇచ్చాడు, ఇందులోనే మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సేమ్ మీకు చూపించాను కదా అలాగే. అండ్ ఇంకా మనకి ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇంకా వాడు మనకి ఏమి ఇవ్వలేదండి. బ్యాటరీ అయితే దీనికి సరిపోదు కాబట్టి మనం దీనికి బ్యాటరీ కూడా స్పేర్గా ఒకటి తీసుకోవాలని చెప్పి నేను ఒకటి తీసుకున్నానండి. ఒక బ్యాటరీ వచ్చేసి మనకి 1 hour అలా వస్తుంది. మొత్తం హై రెజల్యూషన్ అండ్ అన్నీ మనం నచ్చినట్టు యూజ్ చేసుకోవాలంటే 1 hour వస్తుంది. లేదు మనకి లో క్వాలిటీలో చాలు అనుకుంటే మాత్రం మనకి 1.5 hour అలా రావచ్చు. మనం ఇది ఛార్జింగ్ ఒక్కొక్కటి వచ్చేసి 1 hour 30 minutes అలా వస్తుంది లో రెజల్యూషన్ అయితే. అండ్ ఇది ఛార్జింగ్ పెడితే 45 minutesలో ఫుల్ అవుతుందండి. నేనైతే స్పేర్గా ఒకటి తీసుకున్నాను. ఇది అనగా స్పేర్గా 3500 పడుతుందండి. యూజ్ అవుతుందని తీసుకున్నాను. అండ్ ఇంకా కావాలంటే దీనికి ఇవన్నీ ఓకే అండి. మనకి అవసరం దీనికి ట్రైపాడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ట్రైపాడ్ కూడా మనకి అక్కడ అవైలబుల్గా ఉంటుంది.
నేనైతే లోకల్లో తీసుకున్నానండి. మీరైతే ఆన్లైన్లో చూస్తే మీకు ఇంకా మంచి కాస్ట్గా రావచ్చు. ఇదైతే బెస్ట్ క్వాలిటీ. ట్రైపాడ్కి ఇది గోప్రోని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. మనకి దీనికి ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇది ఫోన్ ఆప్షన్ అండి. ఇది ఫోన్ అటాచ్ చేసుకునేది. ఈ క్లిప్ ఇది చూడండి. ఇందులో మనం ఫోన్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ స్క్రూ ఇచ్చాడు కదా, ఈ స్క్రూ ఏంటంటే ఈ గోప్రోని మనం ఫిక్స్ చేసుకోవడానికి అనమాట. ఎక్కడైతే మనకి ఈ హెడ్ మౌంట్కి చెస్ట్ మౌంట్కి సెట్టింగ్ అయితే ఇచ్చాడో దాని పక్కనే చిన్న హోల్ ఇచ్చాడండి. అది ఇందులో ఫిక్స్ చేసుకోవచ్చు. సో మనం టైట్గా లూజ్గా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది మనకి అరౌండ్ ఎలా లేదన్నా ఒక 5 to 5.5 feet వస్తుందండి హైట్. మనకి ట్రైపాడ్గా బాగా యూజ్ అవుతుంది. లేదా సెల్ఫీ స్టిక్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా సెల్ఫీ స్టిక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక 5 feet హైట్ వస్తుంది. మనకు నచ్చిన హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఎవరికైతే బాగా వ్లాగ్స్, సెల్ఫీస్ ఇవన్నీ యూజ్ చేస్తారో వాళ్ళ ట్రైపాడ్ అయితే తీసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదు వ్లాగ్స్ ఒకటే అనుకుంటే మనకి హెడ్ మౌంట్, చెస్ట్ మౌంట్ సరిపోతుందండి. సో ఇదండి, నాకైతే ఇలాగ ఇవన్నీ యూజ్ అయినాయి. మీకు కూడా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం సపరేట్గా మనకి రేట్ అయితే పడుతుందండి. ఇవి 500, 600 అలా ఉంటాయి. ఇది వచ్చేసి 1800, 1200, 1500 అలా ఉంటాయి. దీనికి మనకి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఇచ్చేయండి. ఇది ఫోన్కే కనెక్ట్ అవుతుంది. మరి దీనికి ఇంకా మనం ట్రై చేసుకోలేదు బ్లూటూత్ కనెక్ట్ అవుతుందో లేదో. సో థ్యాంక్ యూ. సో ఇదేంటి మన GoPro Hero Black 13 కెమెరా యొక్క ఫీచర్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, దీని యొక్క లాభాలు కానీ మీకు క్లియర్గా చెప్పాను. అండ్ నేనైతే బిగినర్ని, నా ఫోన్ అంత క్వాలిటీ ఉండదు, ఎక్కువ హ్యాంగ్ అవుతుందని చెప్పి నేను దీన్ని చూస్ చేసుకున్నా. చూద్దాం ఎంతవరకు ఇది అవుతుందో. అండ్ నేను ఇంకా ఈ GoProతోనే చాలా వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి నా అకౌంట్ ఫాలో అవుతే మీకు ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చాలా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.